హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ కుక్. ఇవాళ మనం చేసుకోబోతున్నాం చక్కెర పొంగలి. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి, అందుకే ఈజీగా ఉండే ప్రసాదం చూపించేస్తున్నాను. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో పెసరపప్పుని హాఫ్ గ్లాస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని తీసి చల్లార్చుకొని ఒక కుక్కర్లో ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాము. అందులో మనం హాఫ్ గ్లాస్ పెసరపప్పును కూడా వేసి అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది నానేలోపు ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ గీ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అది వేయించి పక్కన పెట్టుకొని మళ్ళీ అందులో కొంచెం గీ వేసుకొని చిన్న చిన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం కుక్కర్లో పెట్టిన బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి 3 విజిల్లు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో ఆర్గానిక్ బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని తీగపాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తీగపాకం వచ్చాక కుక్కర్ మూత తీసి ఆ బెల్లం వాటర్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకల్ పొడి, కొంచెం గీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని దానిపైన గీ వేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగలి ప్రసాదం రెడీ.